హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగా ఛానల్. ఈరోజు అయితే మా వదిన బర్త్డే అండి. సో అందుకే డైరెక్ట్గా మనం వెళ్ళి ప్రిపేర్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. యాక్చువల్గా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిన్న సండే కదా, సో వెళ్ళడానికి కూడా వీలు కాలేదు. దాని తగ్గట్టు ఇక ఇద్దరం నైట్ వెళ్ళేసాము బేకరీ షాప్కి పోయి ఇంకా మాకు ఇష్టం ఉన్న డిజైన్ చేపిద్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఇంకేంది అక్కడ పోయేసరికి అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి కేక్స్, బట్ మాకైతే ఏది ఇష్టం కాలేదు. బట్ ఇంకా మాకు ఫేవరెట్ అయితే కూల్ కేక్ కదా, ఇక అన్నయ్య అయితే మీ ఇష్టం ఉన్నది తీసుకోండి అనేసరికి సో పైనాపిల్ ఉండే, నా ఫేవరెట్ పైనాపిల్. స్ట్రాబెర్రీ ఉంది, చాక్లెట్ కూడా ఉంది, బట్ అవి నాకు ఇష్టం కాదు. సో ఇష్టం కాదు తీసుకోవడం ఎందుకని ఇంకా పైనాపిల్ ఫ్లేవర్ తోటే తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, అసలు మనం కేక్ అని అనుకుంటాం కానీ దాన్ని తయారు చేయడానికి కదా చాలా అంటే చాలా కష్టపడతారు వీళ్ళు. ఏమో అనుకున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇది ఒక స్టాండ్ అయితే ఉంటుంది రొటేటింగ్లో, అంటే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. దాన్ని వస్తే ఫస్ట్ అన్నీ నార్మల్గానే ఉంటున్నాయి. ఆ తర్వాత వాటికి బంతో ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత ఎన్నో కలర్స్ పూస్తారు, రంగులు వేస్తారు. ఇంకా అలాగే ఒక కోన్ తోటంట. నేనైతే అసలు ఫస్ట్ టైం తెలుసా, అన్నీ ఏమో ఏమో కొత్తగా ఉన్నాయి. అక్కడ చూడాలంటే ఇది ఇందా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే అసలు లోపల తయారు చేయడానికి వెళ్ళినాం కదా, చూడడానికి వెళ్తే ఎట్లా ఉందో అమ్మో అనిపించింది. కానీ ఏం చేస్తాం, మనకి అవన్నీ కనబడాయి కదా, కేక్ షాప్కి వెళ్ళగానే అబ్బా అనిపిస్తుంది. బట్ నిజానికైతే టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇదైతే మేము బెజ్జోలోనే తీసుకున్నాము. ఎంత సర్ప్రైజ్గా వెళ్ళి వదినకు ఇవ్వాలనుకున్నామో అంత సర్ప్రైజ్గానే అయిపోయింది. కానీ చాలా అంటే చాలా బాగుండే. చూస్తున్నారు కదా, ఈ కేక్ అయితే సైడ్గా స్పెషల్గా చేపిస్తున్నాం కాబట్టి అన్నయ్యకి తెలిసిన వాళ్ళంట. సో అందుకే వాళ్ళు ఏం చేశారు, మంచిగా అది రాశారు. ఫస్ట్ హనీ వేసారు, నా ముందే వేసిన కాబట్టి హనీ వేసినాక హనీని మొత్తం చుట్టూ మొత్తం స్ప్రే చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేందో గ్రీన్ కలర్ది కలర్ స్వీట్ యాడ్ చేశారు. దాన్ని మొత్తం మంచిగా రొటేటింగ్ చేశారు. తర్వాత ఏం చేశారు, ఒక మీద మన కేక్ లాగా వస్తుంది చూడండి, స్పాంజ్ టైప్, అది పెద్ద డబ్బాలనే ఉందండి. సో అది తీసేసుకొని మంచిగా కోన్ టైప్, మెహందీ కోన్ ఎలా పెడతారో ఆ కోన్ టైప్ తీసి ఒక స్ప్రింగ్ అనేది కింద పెట్టారు. దాంతో మనకు అక్కడ మొత్తం చుట్టుతున్నారు. చూస్తున్నారు కదా, సైడ్ డిజైన్ మొత్తం దాంతో ప్రిపేర్ అయింది. మళ్ళీ పెద్ద కేక్ కాదని జస్ట్ హాఫ్ కేజీ కాబట్టి హెవీగా కూడా లేకుండా తొందరగా వేసేస్తారు తను. చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా రొటేటింగ్ అన్ని సైడ్లో కూడా అంతాలి కాబట్టి రొటేటింగ్గా తిప్పుతున్నారు. వాటిపైన ఏమో చిన్న చిన్న గుండ్లు క్రిస్పీ ఉన్నాయి, బట్ అన్నీ తీయగా నేను చూస్తున్నారు కదా, క్రిస్పీ కలర్ ఉన్నాయండి. అవన్నీ మొత్తం వాటిపైన చల్లారు. చూస్తున్నారు కదా, మళ్ళీ సైడ్కి అంట ఇందో కొత్త రకం స్వీట్ అన్నాడండి. యాక్చువల్గా అది టేస్ట్ ఇది ఏందో మా అన్నయ్య అడిగేసరికి లేదు ఇది బాగానే ఉంటుంది సేట్ అని చెప్పిండు. బట్ మాకు కొంచెం టేస్టీ కోసం ఇస్తే నాకైతే అది బెల్లం లాగానే అనిపించింది. బట్ ఏమో ఇంకా చూద్దామంటే చూసాము, కానీ బాగానే ఉంది. చివరికి లాస్ట్ కనబడుతుంది కదా, అగో అదే అండి బెల్లం కలర్లో ఉన్నాయన్నీ. దానిపైన 2 చెర్రీస్ అయితే పెట్టాడు. చూస్తున్నారు కదా, అదిగోండి చెర్రీస్ పెట్టేసి మళ్ళీ బ్లాక్ కలర్తో కొంచెం డెకరేషన్ అయితే వేస్తున్నారు. కనబడుతున్నాయి కదా, అంతే అండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా తయారైపోతుంది. మా ఫేవరెట్ కలర్ గ్రీన్ కాబట్టి సో గ్రీన్ కలర్ అనేది అప్లై చేసినాం. మొత్తానికైతే చెర్రీస్తో బ్లాక్ స్పాట్స్తో కేక్ అయితే ఓకే అయిపోయింది. ఇక బయటికి తెచ్చి కొంచెం లైట్ రూమ్లోకి వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా తన పేరేం రాయాలనేసరికి స్వాతి అని అయితే చెప్పేశాము. కానీ స్వాతి అన్న స్పెల్లింగ్ అక్కడ పడకపోయేసరికి వాడు ఏం చేయాలన్నా అని అడుగుతున్నాడు. సో ఇంకా మరి ఎట్లా రాస్తావో నీ ఇష్టమని నేను అనేసరికి వాడు SWATHI అని స్వాతి అని రాయక SWATY అని రాసిండు. అక్కడ చాలా నవ్వుకున్నామండి. చూస్తున్నారు కదా, మొత్తానికైతే కేక్ కూల్ కేక్ పైనాపిల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిగా ఉంది. ఇక ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నైట్ 12 కాగానే వదినకు లేపి కేక్ కట్ చేపించాను. హ్యాపీ బర్త్డే వదిన, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే బిజ్జులో ఉన్న బేకరీ అయితే చాలా బాగుందండి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు అక్కడే ఆర్డర్ పెట్టి తీసుకోండి. థ్యాంక్ యూ.